హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బి ఏఎల్పి CBT-1 రిజల్ట్స్ వచ్చినాయి కదా. సో అందులో భాగంగా 18th ఫిబ్రవరి రోజు జరిగిన థర్డ్ షిఫ్ట్లో నార్మలైజ్డ్ ఇష్యూ ఉందని చెప్పి చాలామంది పిల్లలు మాకు నార్మలైజ్డ్లో ఎటువంటి స్కోరు పెరగలేదు, అలాగే ఉంది, కొంతమందికి తగ్గింది. పెరగడం అనేది ఎవరికీ జరగలేదు. సో 1-2 మార్కుల దగ్గర 0.1 0.2 మార్కుల దగ్గర చాలామంది పెరగక ఎక్కువ మార్కులు తెచ్చుకొని కూడా 0.1లో పోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా CBT-2కి ఆల్రెడీ వెల్గా ప్రిపేర్ అయ్యారు. సో మంచిగా కోర్ కానీ మిగతా కోచింగ్స్ కానీ బాగానే తీసుకున్నారు, క్లాసులన్నీ బాగానే విన్నారు. సీదా CBT-1 చూస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు. సో దానికి ముఖ్యంగా 18th ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్ 2026 థర్డ్ షిఫ్ట్లో జరిగిన విషయమే కాస్త నార్మలైజేషన్లో కాస్త తేడా ఉందని చెప్పి చాలామంది పిల్లలు చెబుతున్నారు. దాని గురించి ఈరోజు ఒక క్లారిటీ ఇస్తాను, దాన్ని మాట్లాడుకుని మనం ముందుకు వెళ్దాం, ఓకేనా. సో మన రాసిన ఎగ్జామ్స్ ఇదిగోండి, 16, 13, 16, 17 ఈ తారీఖులో మనం రాసాం కదా. మొత్తం మనకి 11 షిఫ్ట్స్ కనపడుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది 18th ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్. దీని యావరేజ్ 48.1 ఉంది, ఓకేనా. సో ఇక్కడున్న చాలామంది పిల్లలకి ఇక్కడ మాత్రమే మార్కులు చాలామంది పిల్లలకి పెరగలేదు. ముఖ్యంగా ఈ షిఫ్ట్ మార్కులు చాలామందికి పెరగలేదు, అదేవిధంగా కాన్స్టెంట్గా ఉన్నాయి, కిందకి పడిపోయినాయి. ఏంటి ఆ షిఫ్ట్లో మాత్రమే మార్కులు పెరగపోవడం గల కారణం ఏంటి? రైల్వే క్యాలిక్యులేషన్ తప్పు చేసిందా? సంథింగ్ టెక్నికల్ గ్లిచ్ రావడం వల్ల అలా జరిగిందా? సో దీనికి సొల్యూషన్ ఎలాగా అనే విషయం ముందుకెళ్ళి మనం మాట్లాడుకుందాం. ఇదిగోండి 18th ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్, ఓకేనా. 96.4 రా మార్క్స్ అన్నమాట, 100కి తీసిన తర్వాత. నెక్స్ట్ నార్మలైజ్డ్లో కూడా 96.4 అంటే నో చేంజ్. ఇక్కడ చూద్దాం, ఇదిగోండి 70.223, 70.22, 70 పాయింటే ఉంది, అంటే ఇక్కడ కూడా నో చేంజ్, ఓకేనా. ఇది కూడా 18th ఫిబ్రవరి థర్డ్ షిఫ్టే. నెక్స్ట్ 18th ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్, ఇది చూద్దాం, ఇదిగోండి రా స్కోరు, నార్మలైజ్ స్కోరు, ఇక్కడ కూడా నో చేంజ్. ఇది 18th ఫిబ్రవరి థర్డ్ షిఫ్టే, ఇక్కడ కూడా రెండు చూస్తే నో చేంజ్. నార్మలైజ్డ్కి రా స్కోర్కి ఎటువంటి మార్పు లేదు, ఎగ్జాక్ట్గా ఉంది. ఇక్కడ చూద్దాం 70.6, 70.6, ఇది కూడా 18th ఫిబ్రవరి థర్డ్ షిఫ్టే, నో చేంజ్, ఓకేనా. ఇది చూడండి 18th ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్, ఇక్కడ ఎంత వచ్చింది? రా మార్క్స్ 64.4, కానీ నార్మలైజ్డ్ స్కోర్లో 43, 64 నుంచి 43కి పడిపోయింది, ఓకేనా. అంటే ఇక్కడ స్కోర్ అనేది తగ్గిందనమాట. తగ్గిన వాళ్ళు 18th ఫిబ్రవరి రోజున థర్డ్ షిఫ్ట్ రోజున తగ్గిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. కానీ కాన్స్టెంట్గా ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే నార్మలైజేషన్లో ఏ మార్కులు పెరగని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇది ఎందుకు జరిగింది, దీనికి కారణం ఏంటి అని ముందు మనం మాట్లాడుకునే ముందు, నేను పోల్ పెట్టినప్పుడు చాలామంది 18th ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్లో నాకు నార్మలైజ్డ్ స్కోర్ పెరిగింది అని పోల్లో చాలామంది పోల్లో పార్టిసిపేట్ చేశారు. కానీ వాళ్ళు పెట్టిన ఏ ఇమేజ్ కూడా కరెక్ట్ కాదు, చాలామంది ఇమేజెస్ కూడా పెట్టలేదు. అంటే థర్డ్ షిఫ్ట్లో స్కోర్ అనేది పెరగలేదు, నార్మలైజేషన్లో ఎవ్వరికీ పెరగలేదు. ఎవ్వరికీ ఎందుకు పెరగలేదు? ఎప్పుడు పెరగకుండా ఉండిద్ది? ఎప్పుడు పెరగకుండా ఉండిద్ది అంటే, సామాన్యంగా రైల్వే నార్మలైజేషన్ పర్సంటైల్ నార్మలైజేషన్ చేస్తున్నప్పుడు ఈజీ షిఫ్ట్ని బేస్ షిఫ్ట్గా తీసుకుంటుంది అన్నమాట, ఓకేనా. ఇక్కడ నుంచి మిగతా వాళ్ళకి యావరేజ్లు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉండిద్ది. కాబట్టి ఇక్కడేమో 35 ఉంది, ఇక్కడేమో 48 ఉంది, వీడికి వాడికి 5, 8, 13 యావరేజ్లోనే 13 మార్కులు తేడా ఉంటే, యావరేజ్లోనే 13 మార్కులు తేడా ఉంటే ఇంక్రీజ్ అయినప్పుడు సమ్లో 15, 20, 25, 30, 35 మార్కులు పెరిగే అవకాశం ఉంది.
అది పెద్ద విచిత్రం ఏమీ కాదు, ఎందుకంటే ఇక్కడ యావరేజ్ చాలా తక్కువ ఉంది. యావరేజ్ ఎప్పుడైతే బాగా తక్కువ ఉండిద్దో కంపారిజన్ చేసుకున్నప్పుడు బేస్ షిఫ్ట్తో పాటు మెయిన్ షిఫ్ట్ హార్డ్ షిఫ్ట్తో కంపారిజన్ చేసుకున్నప్పుడు మార్కులు అదే విధంగా పెరుగుతాయి. నార్మలైజేషన్ ఫార్ములా చెప్పేదే అది, దాని గురించి ప్రత్యేకంగా మనం అనాల్సింది ఏమీ లేదు. పెరుగుతాయి. 30 మార్కులు పెరగడం ఏంటి, 40 మార్కులు పెరగడం ఏంటి అన్నారు, కానీ యావరేజ్ ప్రకారం పెరుగుతాయి అమ్మ, అది వాస్తవం. అయితే ఈ బేస్ షిఫ్ట్గా తీసుకున్నాడు కదా ఈజీ షిఫ్ట్, దానికి నార్మలైజేషన్లో ఏ మార్కులు పెరగవు, ఎందుకంటే దాని కంపారిజన్గానే మిగతావన్నీ లెక్కేస్తాడు. మనకి యావరేజ్ మీద ప్రాబ్లమ్స్ మీద ఐడియా ఉంటే ఆ యావరేజ్ తీసుకొని మిగతా వాటికి మనం యాడ్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి దీన్ని ఈజీ షిఫ్ట్గా తీసుకున్నాడు కాబట్టి 18th ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్ రోజున ఎగ్జామ్స్ రాసిన పిల్లలకి నార్మలైజేషన్లో మార్కులు అందుకే పెరగలేదు, అందుకే కాన్స్టెంట్గా ఉన్నాయి, అందుకే తగ్గాయి. అయితే సార్ అందరికీ కాన్స్టెంట్గా ఉండాలి కదా, మరి తగ్గటం ఏంటి అనే డౌట్ రావచ్చు. దీనికి కారణం ఏంటంటే పర్సంటైల్ స్కోర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు మీ అందరికీ కూడా ఉదాహరణకి ఇక్కడ చూడండి పర్సంటైల్ స్కోర్ అని ఉందా, చాలామంది అసలు పర్సంటైల్ స్కోర్ గురించే పట్టించుకోరు. ఇదిగోండి ఇక్కడ పర్సంటైల్ స్కోర్ ఎంత ఉంది, 83 ఉంది. ఏంటి దాని అర్థం ఏంటి, మనకి ఇది కావాలి ఇది కావాలి, ఆ మధ్యలో ఉన్న దాన్ని మనం పట్టించుకోం. పర్సంటైల్ స్కోర్ అర్థం ఏంటో తెలుసా, అక్కడ 83.4 ఉంది అంటే ఉదాహరణకి ఆ రోజు ఆ షిఫ్ట్లో రాసిన వ్యక్తులు మనం తీసుకుంటే ఆ పర్సను పలానా పర్సను 83 మంది కన్నా బాగా పర్ఫామ్ చేశాడని అర్థం. పర్సంటైల్ స్కోర్ అంటే అర్థమైందంటే 100 మంది ఆ షిఫ్ట్ రాస్తే గ్రేటర్ దెన్ 83% ఆ పలానా పర్సన్కి వచ్చింది. దాని అర్థం ఆ షిఫ్ట్ రాసిన వాళ్ళు ఎక్కడైనా ఉండని, ఎక్కడైనా, ఇక్కడ బోర్డుతో సంబంధం లేదు, బోర్డుని తేవద్దు, ఇక్కడ క్యాస్ట్తో సంబంధం లేదు, క్యాస్ట్ని తేవద్దు, ఆ 2 ఫ్యాక్టర్స్ కాదమ్మా ఇక్కడ. ఓకేనా, కాబట్టి 83 మంది కన్నా అబ్బాయి బాగా రాశాడని అర్థం. మీకు ఇంకో విషయం చెప్పనా, పర్సంటైల్ స్కోర్ బాగా ఉంటే మార్కులు తక్కువ కలుస్తాయి నార్మలైజేషన్లో, ఎక్కువ నార్మలైజేషన్ మార్క్స్ కలగవు. నేను సపరేట్గా నార్మలైజేషన్ మీద మీకు ఒక వీడియో చేస్తాను, మీకు చాలా క్లారిటీ వస్తుంది. దీని మీద క్లారిటీ వచ్చినప్పుడు అప్పుడు మనం ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం చాలా వరకు మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇది కరెక్టా కాదా, జరిగింది ఏంటి, ఇది గ్లిచ్చా, టెక్నికల్ ఇష్యూవా, రాంగ్ జరిగిందా, రివైజ్డ్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న విషయాలన్నీ కూడా నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమైంది. చేస్తాను, దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని మరి మీకు చూపిస్తాను. నార్మలైజ్డ్ స్కోర్ చేస్తే జరిగే ఫ్యాక్టర్స్ ఏంటి అని ఒక 10 ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి కూడా మాట్లాడతాను, అక్కడ మీకు క్లారిటీ వచ్చింది. సో పర్సంటైల్ స్కోర్ ఇది అనమాట. అందుకే పర్సంటైల్ స్కోర్ వల్ల రా స్కోర్ తగ్గే అవకాశం ఉంది. రా స్కోర్ ఎందుకు కాన్స్టెంట్గా ఉందంటే అది బేస్ షిఫ్ట్, దట్ ఈస్ ద ఈజీ షిఫ్ట్, అక్కడి నుంచి తీసుకుని వేస్తున్నాడు. మరి అందరికీ కాన్స్టెంట్గా ఉండాలిగా, తగ్గింది ఎందుకు అంటే పర్సంటైల్ స్కోర్ ప్రకారం. గుర్తుపెట్టుకోండి, మార్కులు ఎప్పుడు 2 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతూ ఉంటాయి, ఒకటి షిఫ్ట్ యావరేజ్, ఇంకోటి పర్సంటైల్ స్కోర్. ఈ రెండింటి మీద కథ మొత్తం నడిచిద్ది. ఓకేనా, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాని సెట్ చేసి మొత్తం రాస్తారనమాట. అదే మనకి నార్మలైజేషన్ ఫార్ములా. ఇప్పుడు మనం వాడుతున్న ఫార్ములా పర్సంటైల్ నార్మలైజేషన్ అనమాట. కొత్త నార్మలైజేషన్ మనం వాడుతుంది పర్సంటైల్ నార్మలైజేషన్ వాడుతున్నాం, దాని ప్రకారం ఇదే జరిగిద్ది అనమాట. అయితే చాలామందికి పిల్లలకి నేను చెప్పింది కాస్త తీసుకోలేకపోవచ్చు. కాదు సార్ మీరు అలా అంటున్నారు, కానీ రైల్వే కాస్త తేడానే చేసింది, 18th థర్డ్ షిఫ్ట్లో అన్యాయం జరిగింది అని మీరంటే మీ తరపున నేను మాట్లాడాలి కాబట్టి, చాలామంది పిల్లలు ఏల్పి కింద మనకు చదువుతూ ఉన్నారు కాబట్టి మీ సపోర్ట్ కోసమే నేను ఈ వీడియో చాలామంది పిల్లలు అడుగుతున్నారు, మీరు చేయండి సార్, మీరు చేస్తే కరెక్ట్గా మాట్లాడతారు, ఒక విషయం చెబుతారని. కానీ నేను ఉన్న విషయం నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడకుండా 2 రోజులు ఉన్నాను. కానీ చాలామంది పిల్లలు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరికైతే 18th ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్లో నేను చెప్పింది కరెక్ట్ కాదు సార్, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగాలనుకుంటారో మీరు మెయిల్స్ పెట్టండి, పలానా బోర్డ్స్కి మీరు మెయిల్స్ పెట్టండి. నెంబర్స్ కూడా నేను ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తాను, ఇదిగోండి ఇవన్నీ కూడా కాంటాక్ట్ నెంబర్స్ అనమాట. ఈ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు రెస్పాండ్ అవ్వండి. అదేవిధంగా ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు మెయిల్స్ అనమాట. పలానా మెయిల్కి మీరు రెస్పాండ్ అవ్వండి, సార్ ఇది ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఆ మ్యాటర్ కూడా ChatGPTకి ఇస్తే మీకు ఇంకా వివరంగా ఇస్తుంది. నువ్వు నార్మల్గా రాసినా పర్లా, ఆల్రెడీ చాలామంది రాశారు ఇది. ఓకేనా, ఆల్రెడీ మెయిల్స్ పంపించారు. వాళ్ళు మెయిల్స్ పంపిగానే డిఫాల్ట్ ఆన్సరింగ్ మెయిల్స్ ఉంటాయి,
అదేమొచ్చింది అనుకున్నారు, మన అప్లికేషన్ తప్పు పెట్టినప్పుడు కొన్ని మనకి డిఫాల్ట్గా రైల్వే అఫీషియల్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ నుంచి రెస్పాండ్ అవుతూ వస్తాయి చూసారా, అలాంటివి అవి డిఫాల్ట్గానే వచ్చేస్తాయి అన్నమాట. అదే ఆన్సర్స్గా చూపిస్తున్నాయి వీళ్ళకి. అయితే మీ తప్పు లేకుండా మీ బాధ్యతగా మీకు జరిగింది నష్టం అని అనిపిస్తే కంపల్సరీగా మీరు పద్ధతిలో సానుకూలంగా వెళ్ళండి. ఓకేనా. ఇది కేసెస్ అనే దానికైతే పాసిబుల్ అవ్వదు. చాలామంది కోర్టులో కేసు వేస్తామని కూడా నన్ను ఏమంటారని కూడా అడుగుతున్నారు. ఏమని వేస్తారు, మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి చెప్పండి. ఓవరాల్ పర్సంటేజ్ స్కోర్ తెలియాలంటే ఎంతమంది రాశారో అంత స్కోర్ పెట్టాలి. ఈరోజు రైల్వే ట్రాన్స్పరెంట్గా ప్రతి షిఫ్ట్లో ఇంతమంది రాశారు అని రైల్వేనే రిలీజ్ చేయాలి, కానీ చెయ్యట్లా. అది చేసిందనుకోండి అప్పుడు మనమే క్యాలిక్యులేషన్ చేస్తాం. ఒక నార్మలైజేషన్ ఫార్ములా చాట్ జీపీటీకి ఇస్తాం, మన షిఫ్ట్లో ఉన్న వాళ్ళని మొత్తాన్ని అక్కడ ఎంతమందో స్కోర్ ఇస్తాం, అప్పుడు మనకే అర్థమైపోయిద్ది మన మార్కులు కరెక్టా కాదా అని. కానీ అఫీషియల్గా ఎంతమంది పెట్టారో వదట్లా. ఈరోజు ఎంతమంది ఓట్లు వేసాం, ఎంతమంది ఏం చేసామన్న విషయాలు పోలింగ్తో ఎలా బయటకు తెలుస్తున్నాయో ఎగ్జామ్స్ రాసిన వీళ్ళ విషయాలు కూడా అలాగే బయటకు వస్తే చాలా బాగుండిద్ది. కానీ అది పాసిబుల్ లేదు, వదలట్లా. ఓకేనా. ఏదో ఆర్టీఏ అడిగితే ఎవరికో కొంతమందికి ఆన్సర్ చేస్తున్నారు, అది కూడా ఎగ్జాక్ట్గా ఎవరికో కొంతమందికి చేస్తున్నారు, ఎగ్జాక్ట్ వాల్యూస్తో కూడా రావట్లా. కాబట్టి ట్రాన్స్పరెంట్గా జరగాలంటే ఎగ్జామ్ రాసిన షిఫ్ట్ వాళ్ళందరూ డీటెయిల్స్ బయటికి రావాలి. ఐ మీన్ డీటెయిల్స్ అంటే ఎంతమంది రాశారన్న విషయం రావాలి, పలానా షిఫ్ట్లో ఎంతమంది రాశారు అది తెలిసిందనుకోండి, అప్పుడు మనం దాన్ని తీసుకెళ్ళి ప్రూఫ్గా క్యాలిక్యులేషన్ చేసి, క్యాలిక్యులేషన్లో రైల్వే ఇలా చేసింది, ఇక్కడైతే ఇలా ఉంది సార్ మేము కేసు చేస్తున్నాం అని పిటిషనర్కి వెళ్ళొచ్చు. రీసెంట్గా మనం మొన్నే మాట్లాడుకున్నాం, ఎలా పడితే అలా వాల్యూస్ తెలియకుండా అంటే ప్రూఫ్ సరిగ్గా లేకుండా మనం వెళ్ళి కేసు చేసి రిజల్ట్స్ అనుకోండి జరిమానా అలాంటివన్నీ మన మీదే పడతాయి. కాబట్టి మన దగ్గర సరైన ప్రూఫ్ లేదు. ఓకేనా. కాబట్టి కేసులు అనే వాటి జోలికి వెళ్లకుండా మోస్ట్లీ మీరు ఇలాంటి ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని ఫైల్ లాగా యాడ్ చేసి, సార్ మా షిఫ్ట్లో ఇలా జరిగింది, తక్కువ నార్మలైజేషన్లో తక్కువ అయినాయి, కాన్స్టెంట్గా ఉన్నాయి, ఒక్క మార్క్ అయినా పెరగాలిగా, 0.1 అయినా పెరగాలిగా, ఎందుకు పెరగలేదు, మీరన్న పాయింట్ కూడా కరెంటే, 0.1 కూడా పెరగాలిగా, ఎందుకు పెరగలేదు ఆలోచన చేయాలి. అది బేస్ షిఫ్ట్ అయి ఉండాలి, అందుకే పెరగదు అనేది కూడా ఆన్సర్గా వస్తుంది కదా. అది ఆన్సర్ని మీకు చెప్పాను, కాదు నేను చెప్పిన ఆన్సర్తో మీరు సాటిస్ఫై అవ్వలేదా, ఇగో ఈ విధంగా మీరు మెయిల్స్ పంపించండి. రాసే భాష చాలా పొలైట్గా నీట్గా రాయండి, రెస్పెక్ట్ఫుల్గా రాయండి. ఓకేనా. తప్పుగా మాట్లాడద్దు, ఎందుకంటే తప్పుగా మాట్లాడితే మనల్ని ఏమైనా మన మీద ఛార్జ్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మన మెయిల్ ఐడీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకేనా. మనం డీవీ దాకా వెళ్ళాలి, రేపు అదే ఆఫీస్లో మనం పనిచేయాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా గౌరవప్రదంగా మీకున్న విషయాన్ని తెలియచేయండి. ఓకేనా. ఇవన్నీ మెయిల్స్, ఇవన్నీ నెంబర్స్ 10 to 6 వరకు అనుకుంటా చూడండి. సో మోస్ట్లీ మార్నింగ్ పూట కాల్ చేయండి. ఓకేనా. రెస్పాండ్ అయితే ఇది అని చెప్పండి. వాళ్ళు ఏ ఆన్సర్స్ చెబుతారో ఎవరైనా చేసిన తర్వాత ఉంటే నాకు టెలిగ్రామ్లో పింక్ చేయండి. మీరు చెప్పిన ఆన్సర్ వేరే వాళ్ళకి కలవదు కదా, అప్పుడు నేను టెలిగ్రామ్లో పెడతాను, పలానా పిల్లలు చేశారు, ఆన్సర్ అయితే ఎలా వచ్చింది, ఎవరి విషయం అయితే మీరు చేయండి అనే విషయం అందరికీ మనం పోర్ట్రేట్ చేద్దాం. ఓకేనా. ఆల్రెడీ ఇది మనం సైకో ఎగ్జామ్స్ అప్పుడు చేసాం, అప్పుడు ఏమైనా మారిందా మీరు చూశారు కదా. సైకో ఎగ్జామ్స్లో పేపర్లు కనపడి సైకో ఎగ్జామ్స్లో బొమ్మలు గీసారని చెప్పాం, అప్పుడు అన్నీ పెట్టాం, జరిగిందా. టైం క్యాలిక్యులేషన్లో తేడా పడింది, సిస్టమ్స్ హ్యాంగ్ అయ్యాయి. అప్పుడు కొంతమందికి వాళ్ళకి పర్సనల్గా గ్లిచ్ రాగానే రైల్వేనే కలెక్ట్ చేసుకుని ఆ పలానా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టింది. అప్పుడు ఎగ్జామ్ పెడుతున్నప్పుడు నాకు అలాగే జరిగింది, నాకు పెట్టండి అన్నారు, కానీ పెట్టిందా లేదు. ఎక్కడైతే టెక్నికల్ గ్లిచ్ జరిగిద్దో దాని దగ్గర కంపల్సరీగా రైల్వే దగ్గర రిజల్ట్ ఉండిద్ది. ఓకేనా. కాబట్టి మోస్ట్లీ దీనికి వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను జరగాల్సింది చెబుతున్నాను. ఓకేనా. మీరేం చేయాలో చెబుతున్నాను, ఏం జరిగిద్దో కూడా చెబుతున్నాను, రెండు పక్షాల ఉండి మాట్లాడుతున్నాను. ఈ విషయాన్ని గమనించి చాలా జాగ్రత్తగా పొలైట్గా మీ రిక్వెస్ట్లు తెలియచేయండి. ఓకేనా. నెక్స్ట్ నేను నార్మలైజేషన్ మీద ఒక వీడియో చేస్తాను, మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఓకేనా. దాని తేడాను మీరు గమనించగలరు, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అనమాట. మీరు చాలామందికి ఇంకో విషయం కూడా చెప్పాలి, నేను గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రేపు రాబోయే ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఎక్కడైతే ఈజీ షిఫ్ట్లు ఉంటాయో 101 షిఫ్ట్లో ఈజీ షిఫ్ట్లు కింద, హార్డ్ షిఫ్ట్లు పైన, మీడియం షిఫ్ట్లు ఇలా ఉంటాయి. ఈజీ షిఫ్ట్లని ఆడేం తీసుకుంటాడు, డే షిఫ్ట్లుగా తీసుకుంటాడు. ఇలాంటి వాళ్ళకి తక్కువ మార్కులు వస్తాయి. ఈజీ షిఫ్ట్లో ఎక్కువ మార్కులు 78, 79, 80 తెచ్చుకున్న వాళ్ళకు కూడా మార్కులు తగ్గే అవకాశం ఉంది. ఓకేనా. కాబట్టి అప్పుడే అంతా జరగలేదు, ఫైనల్ రిజల్ట్ వారు స్కోర్ కార్డ్ రిలీజ్ చేసే వరకు మనకు వచ్చిన మార్కులు మన మార్కులు కాదు. ఎక్కడున్నప్పుడు, నువ్వు మీడియం నుంచి ఈజీ షిఫ్ట్లకి మధ్యలో ఉన్నప్పుడు, అర్థమైందా, మరీ ఈజీ షిఫ్ట్లో ఉన్నప్పుడు అంటే గ్రీన్ జోన్స్లో ఉన్నప్పుడు.
అది మీరు రెడ్ కానీ సో ఆరెంజ్ కానీ ఇలా మీడియం షిఫ్ట్లో ఉన్నప్పుడు మీకు కొన్ని మార్కులు పెరుగుతాయి, హార్డ్ షిఫ్ట్కి బాగా పెరుగుతాయి, కానీ ఈజీ షిఫ్ట్కి తగ్గుతాయి, కాన్స్టెంట్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇది నార్మలైజేషన్ ఫార్మ్లో రైల్వే చెప్పిన విషయమే అది. ఓకేనా, ఆ నార్మలైజేషన్ రూల్స్ మనం చదవలేదు కాబట్టి మనకు కొత్తగా అనిపిస్తుంది. కాబట్టి అందుకే గ్రూప్ డి స్కోర్స్ మనం అంచనా వేయలేకపోం. మీరు కూడా కట్ ఆఫ్లు అంటున్నప్పుడు ఇలా మారుతున్నప్పుడు మనం ఎలా కట్ ఆఫ్ వేస్తాం, బేరీ చేయలేం కదా, అది కాబట్టి మారతాయి. కాబట్టి అప్పుడు సంఖ్యలు కొట్టుకోవాల్సిన పని ఏమీ లేదు. కాబట్టి ఈజీ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, ఎలా మారుతున్నాయి ఏంటి, 4 స్కోర్ కార్డ్స్ని గమనించి ఇది ఎలా మారుతుంది ఏంటి అని అబ్జర్వ్ చేయాలి తప్ప వెంటనే మనం అభియోగం మోపకూడదు. కాబట్టి గమనించండి. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళా కలుద్దాం, నార్మలైజేషన్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనమ్మా, అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఇది అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.